సిటీ న్యూస్కు స్వాగతం. పామరులో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డివై దాస్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. పామరులో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డివై దాస్ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లి సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలను ఆర్ఓ శ్రీదేవికి దాస్ అందజేశారు. ఈ సందర్భంగా డివై దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుందని, రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. అలాగే గతంలో ఎమ్మెల్యేగా పామరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించానని, ఈ ఎన్నికల్లో పామరు సీట్ను గెలిచి అధిష్టానానికి బహుమతిగా ఇస్తానని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం అంటూ వస్తున్న జగన్ను ఓడించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. మేమంతా సిద్ధం అంటూ వస్తున్న జగన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. పామర్రు, పెడనలలో పీసీసీ చీఫ్ షర్మిల ఏపీ న్యాయయాత్ర బహిరంగ సభలలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఇండియా కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్న ఈ సభలలో షర్మిల మాట్లాడుతూ 2019లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో జగన్ చెప్పాలని, నాకు ఓట్లు వేస్తే బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను అని జగన్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి స్వప్రయోజనాల కోసం మాత్రమే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చారని, జగన్ అధికారంలోకి వచ్చినాక 5 సంక్రాంతులు వచ్చాయని, మరి జాబ్ క్యాలెండర్ ఏమైందని అన్నారు. 5 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చిందా అని, బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా అని, రైతులకు రుణమాఫీ జరిగిందా అని, మద్యం నిషేధం జరిగిందా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి గొల్లు కృష్ణ, పామర్రు, పెడన అసెంబ్లీ అభ్యర్థులు డివై దాస్, సొంటి నాగరాజులకు విజయం చేకూర్చాలని షర్మిల కోరారు. ఒక విలేకరుని అడిగితే చెప్పాడు, నిజమేనా? ఏమన్నా నిజమేనా? ఆఖరికి పేదవాళ్ల భూములు, పేదవాళ్ల కోసం ఇల్లు కట్టే భూములు కూడా 15 లక్షలు ఈయన 15 లక్షలు ఎకరాకు ఈయన కొని మళ్ళీ అదే భూమిని ప్రభుత్వానికి 40 లక్షల ఎకరాలకు అమ్మాడట కదా, నిజమేనా? మరి ఏదైనా ఎంక్వైరీ చేసిందా ప్రభుత్వం? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆఖరికి ప్రభుత్వుడు ఆడవాళ్ళని, ఆఫీసర్లు, మహిళా ఆఫీసర్లను కూడా అసభ్యకరంగా మాట్లాడతాడట. అయినా కూడా ఏ చర్యలు లేవు. యథేచ్ఛగా 5 ఏళ్ళు ఇష్టం అన్నట్టు రాజ్యం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే మనిషికి మళ్ళీ పిలిచి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నా మళ్ళీ ఆయన్నే గెలిపిస్తారా? ఎందుకు గెలిపించాలి? ఏం చేశాడని గెలిపించాలి? ఏదైనా ఒక్కసారైనా మీకు పనికొచ్చాడా? ఇదిగో అమ్మా ఈ సాయం తీసుకోండి అని ఒక్కసారైనా మీ అవసరానికి పనికొచ్చాడా అన్నా? మరెందుకు వేయాలి వీళ్ళ ఓట్లు? ఎన్ని మాటలు చెప్పాడు. ఇక్కడ కనీసం ఆసుపత్రిని కూడా 100 పడకల ఆసుపత్రిని చేస్తామన్నారట కదా, అయిందా? చేశారా? పాముల లంక వంతెన మీరు చేశారా? వెరీ గుడ్. వంతెన కడతానన్నారట, కట్టారా? అందుకే మంచి వాళ్ళకు ఓట్లేయండి. మంచి వాళ్ళకు ఓట్లేస్తే మీకు అండగా నిలబడతారు, అవసరమైతే మీకోసం కొట్లాడతారు, అవసరమైతే మీకోసం పని చేస్తారు. అలా కాకుండా రాజకీయాల కోసం, డబ్బుల కోసం ఓట్లేస్తే ఏమవుతుంది? 10 సంవత్సరాలుగా చూసాం. ఏమమ్మా 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి.
మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. కృష్ణా జిల్లాలో నామినేషన్ల స్వీకరణ 6వ రోజు 57 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి తెలిపారు. కృష్ణా జిల్లాలో నామినేషన్ల స్వీకరణ 6వ రోజు బుధవారం మొత్తం 57 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి పరిటాల వెంకట ఫణిబాబు, జై భీమరావు భారత్ పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్, వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్లు, గొల్లు కృష్ణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక సెట్ నామినేషన్, భాస్కర్రావు సైకం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్, గాంధీ ధనికుల స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారని, పెడన అసెంబ్లీ స్థానానికి కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ ఒక సెట్ నామినేషన్, కాగిత శిరీష టీడీపీ ఒక సెట్ నామినేషన్, రమేష్ ఉప్పాల రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2 సెట్ల నామినేషన్లు, హారిక ఉప్పాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 3 సెట్ల నామినేషన్లు, మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి కొల్లు రవీంద్ర టీడీపీ 3 సెట్ల నామినేషన్లు, కొల్లు నీలిమ టీడీపీ 3 సెట్ల నామినేషన్లు, సౌదాడ బాలాజీ బహుజన్ సమాజ్ పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్, అబ్దుల్ మతీన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్, అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి శ్రీరామమూర్తి అందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున 2 సెట్ల నామినేషన్లు, అందే శ్రీవాణి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్, సముద్రాల అంబేద్కర్ జై భీమరావు భారత్ పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్, రమేష్ బాబు సింహాద్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2 సెట్ల నామినేషన్లు, వికాస్ సింహాద్రి వైఎస్ఆర్సీపీ ఒక సెట్ నామినేషన్, మండలి వెంకట్రాం స్వతంత్ర అభ్యర్థిగా ఒక సెట్ నామినేషన్, పామరు అసెంబ్లీ స్థానానికి వర్ల కుమార్ రాజా టీడీపీ ఒక సెట్ నామినేషన్, జ్ఞానమణి కైలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్, పామరు అసెంబ్లీ స్థానానికి వర్ల కుమార్ రాజా టీడీపీ ఒక సెట్ నామినేషన్, జ్ఞానమణి కైలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక సెట్ నామినేషన్, కొడాలి సునీల జై భీమరావు భారత్ తరపున ఒక సెట్ నామినేషన్, దోవారి యేసుదాస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక సెట్ నామినేషన్, దోవారి అమర్నాథ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అజ్మీర్ బాబా సేవా సమాజం వైజ్మెన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. అజ్మీర్ బాబా సేవా సమాజం వైజ్మెన్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. సర్కార్ తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో ఈ మందులు పంపిణీ చేశారు. హోమియో వైద్యుడు నేతి ప్రభాకర్ సహకారంతో వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ వీటిని వృద్ధులకు అందజేశారు. వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల ఈ వేసవిలో ఎండలు వడగాల్పులు తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ నివారణకు హోమియో మందులు వినియోగించాలని సయ్యద్ పీర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్, అమన్ బాషా, అన్నం నాగేశ్వరమ్మ, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఆదరించండి, ఆశీస్సులు పొందండి. ఈ రోజు సర్కారు తోటలోని శ్రీ వాసవి వృద్ధాశ్రమంలో వడదెబ్బ నివారణకు ఉచిత హోమియో మందులను పంపిణీ చేయడం జరిగింది. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ నేతి ప్రభాకర్ గారు సహాయ సహకారాలు అందించారు. హోమియో మందుల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు హోమియో మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మితిమీరిన మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో మార్పులు సంభవించి ఎండలు తీవ్రంగా ఉన్నాయి, వడగాల్పులు వీస్తున్నాయి. హోమియో మందులు వాడి వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉన్నవి. ప్రజలు జాగ్రత్త వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. ఎండ సమయంలో బయటకు వెళ్లరాదు. అత్యవసరమైతే కంటి నల్లద్దాలు ధరించాలి. కాటన్ దుస్తులు, తలకు టోపీ, గొడుగు మరియు మంచినీళ్ల సీసా దగ్గర పెట్టుకోవాలి. మజ్జిగ, పండ్ల రసాలను తరచూ తీసుకోవాలి. కాచి చల్లార్చిన మంచినీటిని తాగాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. హోమియో మందులు వాడి వడదెబ్బ తగలకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. వృద్ధులను గౌరవించుట భారతీయ సంస్కృతి. వృద్ధుల్ని చెత్తకుప్పల్లా తీసి పారేయకండి. వృద్ధులే ప్రపంచ యువతరాలకు మార్గదర్శకులు. భారతీయులు సేవా సౌభాతృత్వముల మోక్షువులు. వేదం జీవన సారం. భారతీయ ఆధ్యాత్మిక చింతన. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నగర వీధులలో స్వామివారిని ఘనంగా ఊరేగించారు. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నగర వీధులలో స్వామివారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ నెల 18న ప్రారంభమైన కళ్యాణోత్సవాలు 27వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ పాలకవర్గం పేర్కొంది. అంగరంగ వైభవంగా జరిగిన పారువేట ఉత్సవంలో భాగంగా అశ్వవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని మేళతాళాలతో
తీన్మార్ వాయిద్యాలతో విద్యుత్ దీప కాంతుల అలంకరణతో అత్యంత వైభవంగా ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగనన్న పాలన వైపే అత్యధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపనున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. ఈ ఎన్నికల్లో సైతం జగన్ పాలన వైపే అత్యధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపనున్నారని, ఏ ఇంటికి వెళ్లినా ప్రజాదరణ విశేషంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం సిరివెళ్లపాలెంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల పాలనలోని వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేయాలన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించేలా చర్యలు చేపట్టారన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జగనన్నను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకొని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని పేర్నికిట్టు ప్రజలను కోరారు. ఈడేపల్లి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీ సత్యసాయి ఆరాధనా మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఓంకారం సుప్రభాతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలను జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం విశ్వశాంతికై సాయి గాయత్రి మంత్ర పారాయణం జరిపారు. ఈ సందర్భంగా పాతూరు జ్ఞానేశ్వర శర్మచే స్వామివారి దివ్య పాదుకలకు అభిషేకము, సహస్రనామార్చన నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న యానాదుల కాలనీ, మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ సత్యసాయి చలివేంద్ర కేంద్రం, ఈడేపల్లి బాబా మందిరంలలో అన్నదానం, నారాయణ సేవ నిర్వహించారు. అర్హులైన వారికి వస్త్ర పాదరక్షణలు పంపిణీ చేశారు. అనంతరం చక్రవర్తి, వడ్లమన్నాటి మహేష్ కుమార్ బృందంచే శ్రీ సత్యసాయి లీలా నామామృత కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వస్త్రదానము మరియు పాదరక్షలు, వేసవికాలం కాబట్టి ఎవరైతే చెప్పులు లేకుండా నడుస్తున్నారో వారిని గుర్తించి వారికి అప్పటికప్పుడే మనం పాదరక్షణలు అందించడం జరిగింది. సాయంత్రం గుంటూరు వాస్తవ్యులు రాజా గారు, శ్రీ చక్రవర్తి గారు, అలాగే మన మచిలీపట్నం వాస్తవ్యులు సాయి భక్తులు శ్రీ వడ్లమన్నాడు మహేష్ కుమార్ గారి చేత శ్రీ సత్యసాయి లీలా నామామృత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఉదయం నుంచి పాల్గొన్నారు. భగవాన్ బాబావారు చెప్పినటువంటి ఆశయాలకి అనుగుణంగా ఏ విధంగా అయితే సత్యసాయి సంస్థలు నడుచుకోవాలో ఆ యొక్క రూపకల్పన చేసినటువంటి పెద్దల యొక్క మార్గదర్శకంలో మరి స్వామి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజునాడు శారదానగర్కి చెందినటువంటి 9 మంది నిరుపేదలకి నిత్యావసర వస్తువుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.